నేను కంపల్సరిగా రియాజ్ గారితో, ఎమ్మెల్యే గారితో, దామోదర్ జనార్దన్ గారితో మేము ముగ్గురం కలిసి నడుస్తాం. మనం కష్టపడితే ఏ రోజుకైనా సక్సెస్ అవుతాం. ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తాయండి. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులుగా కొత్త రథసారథి కంది రవిశంకర్ కు ఛాన్స్ దక్కినట్లేనని ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ప్రధానంగా దీని మీద చర్చ అయితే నడుస్తూ ఉందని కూడా తెలియజేసుకోవచ్చు. కంది రవిశంకర్ కు లోకల్ గా ఉన్నటువంటి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి రియాజ్ తో మంచి సంబంధాలు ఉండటం, రియాజ్ కు అత్యున్నతమైనటువంటి స్థానం కల్పిస్తూ కూడా ఎల్డీఏ చైర్మన్ గా ఆయన్ను నియమించడం జరిగింది. అప్పటి నుంచి కూడా జనసేన పార్టీకి కొత్త రథసారథి వస్తారనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూటమి పక్ష భాగస్వాములైనటువంటి పార్టీలతో కూడా కలిసి లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తోటి కూడా రవిశంకర్ కు మంచి సంబంధాలు ఉన్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా కొత్త రథసారథిగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులుగా రవిశంకర్నే నియమించాలని కాపులు మెయిన్ గా కూడా జనసేన పార్టీలో మేజర్ గా చెప్పుకునేటువంటి కాపు సామాజిక వర్గం అంతా కూడా రవిశంకర్ కే మద్దతు తెలుపుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. జనసేన పార్టీకి కొత్త రథసారథిగా గనక కాపుల ఆశాజ్యోతి అయినటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మరి రవిశంకర్ కు మంచి పేరు ఉంది కాబట్టి ఆయన గనక నియమిస్తే మరి ప్రకాశం జిల్లాలో కూడా జనసేన పార్టీ బలోపేతానికి మరో అడుగు ముందుకు పడినట్లు అవుతుందని వారందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. జనసేన పార్టీలో రవిశంకర్ గారు చేరిన దగ్గర నుంచి కూడా అనేక మందికి సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీలో కష్టపడే వారికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. బాలినేని వర్గం కూడా జనసేన పార్టీలో కొనసాగుతున్న వేళ కాపులంతా కూడా బాలినేని వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం తెలుస్తా ఉంది. కొత్త వ్యక్తి, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అదేవిధంగా వివాద రహితుడు, సౌమ్యుడిగా ఉన్నటువంటి కంది రవిశంకర్ కనుక ఆ బాధ్యతలు కనుక కల్పిస్తే రాబోయే రోజుల్లో అటు ఎల్డీఏ చైర్మన్ గా ఉన్నటువంటి రియాజ్ వైపు నుంచి కానీ, ఒంగోలు కూటమి పక్ష భాగస్వామ్యమైనటువంటి టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వైపు నుంచి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జనసేన పార్టీ ఒంగోలు కాన్స్టిట్యున్సీతో పాటు ప్రకాశం జిల్లాలో కూడా మరో అడుగు ముందుకు పడుతుందని కూడా తెలియజేస్తా ఉన్నారు. బాలినేని వర్గంగా చెప్పుకునే కొంతమంది నేతలు జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్నప్పటికీ కూడా వారి వైపు పవన్ కళ్యాణ్ చూడకపోవటం పసుమెరుపని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో జనసేన పార్టీకి కొత్త రథసారథిగా రవిశంకర్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు అనే టాక్ అయితే ఇప్పటికే బాలినేని వర్గంలో కూడా కొంత కలవరం మొదలైందని టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఇప్పటికే ఆయన్ను కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది లీడర్స్ అందరూ కూడా కలుస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు.